హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి లడ్డూతోనండి, ప్రోటీన్ లడ్డు, ఫుల్ మకానీ లడ్డు అండి. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి, పిల్లలకి చాలా మంచిదండి. మనం ఇంటి పనులతోని మన విషయాలు మనమే మర్చిపోతాము. ఇలాంటి లడ్డూలు తినడం వల్ల చాలా మంచిది. అలాగే డైట్ చేసిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలా చేసుకునే ముందుగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ నేను ఒక కప్పు కొలత తీసుకున్నానండి. 2 కప్పులు ఫుల్ మకానీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా మనం వేపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా వేగేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పెట్టుకోవాలండి. ఇలా మళ్ళీ అదే బాండీని స్టవ్ మీద పెట్టుకొని ఇక్కడ నేను మళ్ళీ 2 కప్పులు ఓట్స్ తీసుకుంటున్నానండి. అవి ఏవైనా ఓట్స్ అనేవి తీసుకుంటే అవి కూడా డైట్కి చాలా మంచిది కదండి. ఇవి కూడా మంచిదే, అందుకని మనం ఇలాంటివి తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అవి కూడా అలా కొంచెం వేపుకొని మిక్సీ పట్టి పౌడర్ పెట్టుకోవాలండి. ఇంకా నేను తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక అరకప్పు బాదం పప్పు, అరకప్పు జీడిపప్పు వేసుకున్నాను. ఇవి మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. కానీ వేసుకోవడం వల్ల చాలా మంచిది కూడా కదండి. కొంచెం స్ట్రెంత్ ఆడవాళ్ళకి అనేది బాగుంటుంది ఇవన్నీ వేసుకోవడం వల్ల. అప్పుడప్పుడు తింటాం కాబట్టి నెయ్యి అయినా, జీడిపప్పు, బాదం పప్పు అయినా మంచిదేనండి. ఇలాగా మనం చేసుకొని అన్నీ కూడా నేను బాదం పప్పు, జీడిపప్పు మట్టికి మెత్తగా పౌడర్లా చేసుకోలేదండి. ఎందుకంటే పంటికి తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టానండి. ఒక 2 తిప్పులు తిప్పితే అలా అవుతుంది. అలాగే ఒక స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకున్నామనుకో ఇంకా టేస్ట్, సువాసన కూడా చాలా బాగుంటుంది. అలాగే మనము జీడిపప్పు, బాదం పప్పు వేపుకున్నాం కదండి, అదే నెయ్యిలోని నేను ఒక కప్పు బెల్లం, మొత్తం అవి 2 ఫుల్ మకానీ 2 కప్పులు, ఓట్స్ 2 కప్పులు, 1 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోద్దండి. ఎక్కువ మరీ ఎర్రిగా తీపుంటే బాగోదు కదండి. అందులోని ఇవన్నీ మనం మంచి హెల్దీ ఫుడ్స్ కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటే సరిపోద్ది. నేను బెల్లంతో చేసుకుంటున్నానండి. వద్దనుకుంటే మనం పంచదార కూడా వాడచ్చు. ఇలా బెల్లము పాకం అంటూ ఏం లేదండి. అంతా కరిగిన తర్వాత కొంచెం మనకి ఇలా నురగలా వస్తే చాలు. ఇంకా బెల్లం పాకం వేసుకొని మనం ఇందులోని కలుపుకోవడమేనండి. ముందు నేను కొంచెం వేసుకొని చూసుకొని మళ్ళీ విన్నది కూడా వేసుకుంటున్నానండి. మొత్తం పడుతుంది. మధ్యలో ఇలా కొంచెం కాలుతుంది కదండి చెయ్యి, అందుకే గరిటె పెట్టి కలుపుతున్నాను. అలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా లడ్డూలు చుట్టడమేనండి. కొంచెం ఇలా చుట్టేటప్పుడు కొంచెం మనం నెయ్యి కూడా వేసుకుంటూ ఉంటే ఇంకా మనకు ఉండ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. కొంచెం మనం చేసే కొద్దీ పొడి పొడిగా అవుతుంది. అప్పుడు మనం నెయ్యి కలుపుకొని సున్నుండలకి ఎలా చుట్టుకుంటామో ఇంకా అలా చుట్టుకోవడమేనండి. చాలా మంచిదండి. ఇవి మనకు ఒక వారం 10 రోజులు నిలవ కూడా ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి, పిల్లలకి కానీ ఆడపిల్లలకు కూడా చాలా మంచిదే అండి. ఈ లడ్డు చూసారా ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మొత్తం మా ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో ఒకసారి మళ్ళీ చూస్తూ ఉండండి. మంచి